మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఏమండి, అంటే ఇప్పుడొచ్చిన అతను నిజమైన అఘోరనా? ఇది మరీ బాగుందే. వాడేమైనా నా క్లాస్మేట్ అనుకుంటున్నావా? నిజమో కాదో చెప్పడానికి నాకెలా తెలుస్తుంది? పో, ఇక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్ ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? మీకెప్పుడు అదే గోల. అక్క, అతను ప్రేమపాసం కాదు మృత్యుపాసం అంటున్నాడు. పెళ్లిపీటలు కాదు బలిపీఠం అంటున్నాడు. అతను చెప్పింది చూస్తుంటే మన గౌతమ్కి ఎంత ప్రమాదం అని భయంగా ఉందక్క. అదే విధంగా ఒక్కసారిగా ప్రియాంక ప్రేమని అంతలా తీసిపారేశాడని జాలిగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రియాంక మన గౌతమే లోకం అనుకుని బతికేస్తుంది. అక్క, నువ్వు పూజలు బాగా చేస్తూ ఉంటావు కదా, నీకు పట్టింపులు కూడా ఎక్కువ కదా. మరి అలాంటప్పుడు ఒకసారి ముందే ప్రియాంక జాతకం తీసుకొని చెక్ చేయించకూడదా? అంతా బాగుందా లేదా అని చెక్ చేసినట్లయితే మనం ఇప్పుడింత భయపడేవాళ్ళం కాదు కదా. పద్మా, ఆయన చెప్పింది ప్రియాంక గురించి కాదు. అదేంటక్క, ప్రియాంక గురించి కాదా? గౌతమ్ పెళ్లి ప్రియాంకతోనే అనుకుంటున్నారు కదా. కానీ గౌతమ్ ఇష్టపడింది వేరొకరిని, నా మనసులో ఉన్నది వేరొకరు. నేను గౌతమ్కిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంది వేరొకరిని. ఎవరక్క? ఝాన్సీ. అవును, గౌతమ్ ఇష్టపడుతుంది ఝాన్సీని. ఆ అఘోర చెప్పింది కూడా ఝాన్సీ గురించే. ఏంటక్క నువ్వు చెప్పేది? నిజమా? ఝాన్సీ గురించా? అవును పద్మా, ఝాన్సీ గురించే. ఝాన్సీ గురించైతే నిజమే చెప్పుంటాడు, ఎందుకంటే వాళ్ళ జాతకాలే అలాంటివి. అక్క, నేను ఝాన్సీని తిట్టడం లేదు. ఝాన్సీ గురించి మనకి తెలియందేం లేదు. తన గురించి, తన మంచితనం గురించి మనం కొత్తగా ఏమీ చూడడం లేదు. కానీ ఎంత మంచితనం ఉన్నా లోపం ఉందని తెలిసి తెలిసి ఎలా చేసుకుంటాం? చేసుకొని మన పిల్లవాడిని ఎలా పోగొట్టుకుంటాం అంటున్నాను. లేదంటే ఆ అఘోరకేం అవసరం ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి చెప్పాలని? పద్మా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడెవడో వచ్చి ఏదో పిచ్చి వాగుడు వాగితే అది నిజమని నమ్మేస్తావా? వాడికంటే ఏ పని పాట లేదు, నీకు కూడా లేదా? అలా అంటారేంటండి? ఆ వచ్చినవాడు జరిగిపోయిన జాతకం చెప్పలా, జరగబోతున్న భవిష్యత్తు చెప్పాడు. ఇప్పుడిలా అతని మాటలు తీసిపారేస్తే రేపు జీవితాంతం మనమందరం బాధపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడం మనకు అవసరమా?